నమస్కారం సార్, నా పేరు మేడ సైదులు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసినటువంటి మాట ఇచ్చి నిలబెట్టుకున్న తల్లి సోనియమ్మ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలంగాణ రైతాంగం తరఫున మరియు తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు సార్. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో 25,000, 50,000, 40,000 అలా కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది. మిగిలిపోయిన రైతులకు రుణమాఫీ కాలేదు. మళ్ళీ మన ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం మరియు రైతు పాలిట ప్రభుత్వం, దానివల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా నిలబెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఏదైతే గతంలో జరిగిన వాళ్లకు మాత్రమే మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కావడం జరిగింది. ఎందుకంటే మనం 2018 అనే కండిషన్ పెట్టడం వల్ల ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైతే కొద్ది మందికి రుణమాఫీ జరిగిందో వాళ్ళు చేసుకొని 2018 లోన్లు తెచ్చుకోవడం జరిగింది. అందువల్ల వాళ్ళకు మళ్ళీ సేమ్ యథావిధిగా మళ్ళీ వారికే రుణమాఫీ వర్తించే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దయచేసి మీరు ఇది ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల మిగిలిపోయిన రైతులకు అది ఏ సంవత్సరం తీసుకున్నా 50,000, 30,000 ఉన్నా అందరికీ రుణమాఫీ చేయగలని 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే రుణాలు ఉన్నాయో అవి 50,000 కానీ 10,000 కానీ రేషన్ కార్డు ఉండని లేకపోని వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రజానికం తరపున మరియు తెలంగాణ ప్రజల తరపున అందరికీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈ కండిషన్ లేకుండా మీరు రుణమాఫీ చేయగలరని మనవి సార్. ఈ వీడియోని షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరే వరకు, ప్రభుత్వం వరకు షేర్ చేయండి. తెలంగాణ ప్రజలకి మరియు రైతులకు కొద్దినన్నా మేలు జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మళ్ళీ కొంత నిర్ణయం తీసుకోగలుగుతారని చెప్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాను.